నమస్కారం. ఈనాటి ఈ ఫైనాన్షియల్ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఒక ఫైనాన్షియల్ ప్లానర్గా నేను ఎన్నో కుటుంబాల ఆర్థిక ప్రయాణాలను చాలా దగ్గరగా చూస్తుంటాను. ఈరోజు మనం విశ్లేషించబోయేది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం సాధించిన అద్భుతమైన ఆర్థిక ప్రయాణం గురించి. సరైన సమయంలో వేసే ఒక్క చిన్న అడుగు ఒక కుటుంబ భవిష్యత్తును ఎంతగా మార్చేస్తుందో ఈ కథ మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు పెట్టుబడి, రేపటి భరోసా. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదూ, కానీ మధ్యతరగతి సంపాదకుల జీవితాలను పూర్తిగా మార్చేగల ఒక బలమైన తత్వం ఇందులో దాగి ఉంది. ప్రస్తుత రోజుల్లో మన కుటుంబాలకు అసలైన ఆర్థిక భద్రతని ఎలా ఇవ్వాలి అనేదానికి ఈ ఒక్క మాటే ఒక గొప్ప మార్గదర్శి అని చెప్పొచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏవో కల్పిత కథల గురించి కాదు. ప్రతిరోజూ మన చుట్టూ, బహుశా మన ఇళ్లల్లో కూడా ఎదుర్కొనే వాస్తవ పరిస్థితులివి. ఉదాహరణకు, రాజు అనే ఒక ప్రైవేట్ ఉద్యోగి కథనే తీసుకుందాం. కేవలం నెల జీతంపై ఆధారపడటం, క్రమం తప్పకుండా ఈఎంఐలు కట్టడం, రోజురోజుకు పెరిగిపోతున్న ఇంటి ఖర్చులు, వీటికి తోడు పిల్లల చదువులు, ఇవన్నీ తప్పనిసరి అవసరాలే. రోజువారీ ఖర్చులకు, రేపటి భవిష్యత్తుకు మధ్య బ్యాలెన్స్ చేయడానికి రాజు పడే ఆరాటం మనలో చాలామందికి ఇట్టే కనెక్ట్ అవుతుంది. కానీ ఎక్కడైనా కొంచెం పొదుపు చేద్దాం అనిపించిన ప్రతిసారి మనల్ని భయపెట్టే అతిపెద్ద ప్రశ్న ఒకటుంది. అదేమిటంటే, కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడ పోతుందో అన్న భయం. ఫైనాన్షియల్ ప్లానర్లుగా మేం తరచుగా చూస్తుంటాం. చాలామందిని పెట్టుబడుల వైపు వెళ్లకుండా ఆపేది ఈ భయమే. మాలాంటి వాళ్లకి పెట్టుబడులంటేనే భయమండి, డబ్బు పోతుందేమో అనిపిస్తుంది అని రాజు అన్న మాటలు 100% సహజమైనవి. నష్టం వస్తుందేమో అన్న ఈ ఒక్క ఆందోళన ఎంతో మందిని లైఫ్లో ముందుకడుగు వేయనివ్వదు. సరిగ్గా ఇలాంటి సందిగ్ధంలో ఉన్నప్పుడే రాజు వాళ్ళ స్నేహితుడు మహేష్ ఒక అద్భుతమైన వాస్తవాన్ని అతని ముందుంచాడు. కేవలం నెల జీతంపై మాత్రమే ఆధారపడితే జీవితం అలా గడిచిపోతుందే తప్ప పెద్దగా మారదు. కానీ సరైన సమయంలో పెట్టే ఒక చిన్న పెట్టుబడి ఒక గొప్ప భవిష్యత్తును నిర్మిస్తుంది అని వివరించాడు. జీతం మాత్రమే జీవితాన్ని మార్చదు, ఆ చిన్న పెట్టుబడే పెద్ద భవిష్యత్తు ఇస్తుంది అన్న ఆ మాట ఈ ప్రయాణంలో అసలైన గేమ్ చేంజర్. అయితే ఆ పెట్టుబడికి భద్రత ఎలా? ఆమోదిత లేఅవుట్లలో సేఫ్టీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఆ భయాలను ఎలా జయించాలంటే, ముందుగా పెట్టుబడి పెట్టే ప్రాజెక్ట్ నాణ్యత, భద్రత చూసుకోవాలి. మహేష్ రాజును షాద్నగర్ దగ్గర పోలేపల్లి సెజ్కు సమీపంలో ఉన్న ఒక ప్రీమియం ప్రాజెక్టు తీసుకెళ్లాడు. అది చూస్తే పక్కాగా డీటీసీపీ మరియు రెరా ఆమోదం పొందిన ప్రాజెక్ట్. అక్కడి విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ ఉన్న పచ్చదనం, అవెన్యూ ప్లాంటేషన్, ఇంకా 24 గంటల కట్టుదిట్టమైన సెక్యూరిటీ, ఇవన్నీ చూశాక రాజు మనసులో ఉన్న పెట్టుబడి భయాలన్నీ పోయి ఎంతో ప్రశాంతత లభించింది. ప్రాజెక్ట్ ఎంత బాగున్నా మధ్యతరగతి కుటుంబాలకుండే మరో పెద్ద సందేహం రానే వచ్చింది. అత్యవసరంగా డబ్బు అవసరమైతే పరిస్థితి ఏమిటి అని. అనుకోకుండా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీనో ఇంకోటో వస్తే ఆ పొదుపును వాడుకోలేమేమో, మన డబ్బే లాక్ అయిపోతుందేమో అన్న ఆలోచన రావడం చాలా సహజం కదా. ఆపద సమయంలో చేతిలో డబ్బు ఉండటం ఏ కుటుంబానికైనా అత్యంత ముఖ్యం. ఇక్కడే అసలైన పరిష్కారం దొరికింది. ప్రాజెక్ట్ బృందం రాజుకు రీసేల్ పాలసీ గురించి వివరించారు. దీని ప్రకారం ఈరోజు పెట్టుబడి పెడితే 5 ఏళ్ల తర్వాత ఆ ప్లాట్ను ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి అమ్ముకోవచ్చు. దానికి తోడు ఆ పెట్టుబడిపై అదనంగా 50% వరకు విలువ పెరిగేలా వాళ్లే దగ్గరుండి సహాయం కూడా చేస్తారు. వినడానికేదో రియల్ ఎస్టేట్ పదంలాగా అనిపించొచ్చు, కానీ ఇది అత్యవసర సమయాల్లో మనల్ని ఆదుకునే ఒక అద్భుతమైన ఆర్థిక భద్రతా వలయం అని చెప్పాలి. ఇక తదుపరి భాగంలోకి వెళితే ఆ 5 ఏళ్ల పరివర్తన ఎలా జరిగిందో చూద్దాం. ఆ రీసేల్ పాలసీ ఇచ్చిన ధైర్యంతో రాజు మొదటి సంవత్సరంలో 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. ఇక కాలక్రమేణా ఆ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందిందో చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. సాధారణ ప్రాంతాల కంటే ఇలాంటి సెజ్ పరిసర ప్రాంతాలు 3 వేగంగా డెవలప్ అవుతాయి. 2వ సంవత్సరం పోలేపల్లి సెజ్ చుట్టూ అభివృద్ధి ఊపందుకుంది. 3వ సంవత్సరానికి కొత్త పారిశ్రామిక కంపెనీలు రావడం మొదలైంది. ఇక 4వ సంవత్సరంలో మౌలిక సదుపాయాలు, రోడ్లు శరవేగంగా పెరిగాయి. 5వ సంవత్సరం వచ్చేసరికి ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయి ఫ్లాట్ విలువలో భారీ జంప్ కనిపించింది. పారిశ్రామిక అభివృద్ధి మన పెట్టుబడిని ఎలా పరుగులు పెట్టిస్తుందో ఈ టైంలైన్ బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ 5 ఏళ్ల నిరీక్షణకు దక్కిన అద్భుతమైన ప్రతిఫలం ఇదే.
రాజు మొదట పెట్టిన 10 లక్షల రూపాయల పెట్టుబడి 5 ఏళ్ల తర్వాత ఏకంగా 15 లక్షల రూపాయల కంటే ఎక్కువ విలువైంది. వాళ్ల అంచనాలకు మించి లాభం వచ్చింది. సరైన సమయంలో తీసుకున్న ఒక సరైన నిర్ణయం ఒక కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులను ఎలా పూర్తిగా మార్చేస్తుందో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. అయితే ఇదంతా కేవలం ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అని మాత్రం అనుకోవద్దు. ఈ కథలోని అసలైన ఎమోషన్ని రాజు భార్య మాటల్లోనే విందాం. ఇది ప్లాట్ కాదు, మన కుటుంబ భవిష్యత్తు. ఎంత గొప్ప మాట కదా! ఆ పెట్టుబడి అనేది కేవలం కొలతల్లో ఉన్న ఒక భూమి కాదు, అది వాళ్ళ పిల్లల చదువుకు, రేపటి భద్రతకు ఒక గ్యారంటీ లాంటిది. రాజు తన కొడుకుతో ఆ ప్రాజెక్ట్ దగ్గర నిలబడి, అప్పట్లో ఈ నిర్ణయం తీసుకోకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో కదా అనే ఆనందంగా అన్న మాటలు కూడా ఆ భరోసా నుంచే వచ్చాయి. చివరిగా రేపటి భద్రతను ఈనాడే ఎలా నిర్మించుకోవాలో తెలుసుకుందాం. ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని పక్కా ప్రణాళికతో తమ భవిష్యత్తును సేఫ్ చేసుకోవాలనుకునే ప్రతి కుటుంబానికి ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ ఇక్కడుంది. సంపదను సృష్టించడానికి మనకు 4 మూల స్తంభాలు కావాలి. 1. సరైన సమయంలో చేసే పెట్టుబడులు. ఇవి జీవితాలను సమూలంగా మారుస్తాయి. 2. ప్రభుత్వ ఆమోదమున్న లేఅవుట్లలో పెట్టుబడి పెట్టడం. ఇది మన కష్టార్జితానికి కవచం లాంటిది. 3. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను ఎంచుకోవడం. దీనివల్ల ఫ్యూచర్లో అద్భుతమైన గ్రోత్ ఉంటుంది. ఇక 4. రీసేల్ పాలసీలు. ఇవి అత్యవసర సమయాల్లో మనకు కొండంత అండగా నిలుస్తాయి. ఈ 4 అంశాలు ఒకదాంతో ఒకటి కలిస్తే తరతరాలకు సరిపడా సంపదను సృష్టించడం ఖాయం. ఇక ముగింపుగా మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న అడుగుతాను. ఈరోజు మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయం రేపటి మన కుటుంబ భద్రతకు అత్యంత బలమైన పునాది అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే కొన్ని అవకాశాలు జీవితంలో మళ్లీ మళ్లీ రావు. భయాన్ని పక్కన పెట్టి ఈరోజు సరైన అవగాహనతో తీసుకునే ఒక సురక్షితమైన నిర్ణయమే రాబోయే తరాలకు అపారమైన సంపదను, స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ విశ్లేషణ ఆర్థిక విషయాలపై మీ ఆలోచనా విధానాన్ని మరింత మెరుగుపరుస్తుందని ఆశిస్తూ ఈనాటి ఈ వివరణను ఇక్కడితో ముగిద్దాం.